జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమ. ప్రియ భగవద్బంధువులారా, భాగవతోత్తములారా, శ్రీ సుదర్శన శతకం సర్వరోగాలని హరించేది, భగవత్ కరుణా కటాక్షాలని, సంపదలని అనుగ్రహించేది. శ్రీ కూరనారాయణ జీయర్ స్వామి వారు ఒకానొక సందర్భంలో తెలియజేసినటువంటి అద్భుతమైన స్తోత్రం ఈ శతకం. దీనిలో ముందు జ్వాలావర్ణనం అంటూ ప్రారంభమవుతుంది. దానిని 6 శ్లోకాలు పూర్తి చేశాం. ఈవేళ 7వ శ్లోకం ఇది. ముందుగా స్వామిని ఒక్కసారి కీర్తించి ఆ తర్వాత శతకంలోనికి ప్రవేశిద్దాం. రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నితుం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కురనారాయణనామకం మునిం. మహోపకారకులైన శ్రీ కురనారాయణ జీయర్ స్వామి వారిని ఆశ్రయిస్తూ వారు అనుగ్రహించినటువంటి 7వ శ్లోకం. సామ్యం ధూమ్యా ప్రవృద్ధ్యా ప్రకటయతి నభస్తారకాజాలకాని స్ఫౌలింగీం యాంతి కాంతిం దిశతి యదుదయే మేరురంగారశంకాం అగ్నిర్మగ్నాత్రిరైక్యం భజతి దిననిశావల్లభౌ దుర్లభాభౌ జ్వాలావర్తావిమస్తః ప్రహరణపతిజం దామవస్తద్ధినోతు. శ్రీ సుదర్శన భగవాన్ యొక్క దివ్య తేజస్సు మీకు సుఖమును అనుగ్రహించుగాక. తత్ ధామ వహ ధినోతు అనంటూ ఈ శ్లోకం తెలియజేస్తోంది. అంటే శ్రీ సుదర్శన భగవాన్ యొక్క దివ్య తేజస్సు ప్రసరించడం ప్రారంభించింది. అలా ప్రారంభించిన సమయంలో సకల పదార్థాలు వాటి వాటి కాంతిని కోల్పోయాయి. కేవలము సుదర్శన జ్యోతి మాత్రమే సర్వత్రా కనిపిస్తోంది. ఆ జ్యోతి ఎలా ఉందో దాన్ని తమదైనటువంటి దివ్య దృష్టి ద్వారా, ఒక అనుభవం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆకాశమండలం చూస్తే చక్రజ్వాలల ముందు కాంతిని కోల్పోయి ఆకాశమంతా పొగతో కూడిన మండలమా అని అన్నట్లుందట. నిజానికి అని అనేక తేజ పదార్థాలతో నిండి ఉండి ప్రకాశించేటువంటి స్థానం ఆ ఆకాశ మండలం. అటువంటిది ధూమ్యా ప్రవృద్ధ్య ప్రకటయతి, పొగ చేత బాగా దట్టంగా అలుముకొని కనిపిస్తూ ఉందట. తారకాజాలకాని, ఇక ఆ తర్వాత చూస్తే నక్షత్ర సమూహాలు. ఇవన్నీ సుదర్శన యొక్క జ్యోతి ముందు ఎలా ఉన్నాయి? స్ఫౌలింగీం యాంతి కాంతిం దిశతి. చాలా చిన్న చిన్న మినుగురుల్లాగా తయారైపోయాయి. సామాన్యంగా నక్షత్రం అంటే చాలా కాంతివంతంగా ఉండేటువంటివి. అవి ఈ సుదర్శన జ్యోతిస్సు ముందు అగ్నికణాలుగా మారిపోయాయి అని అంటే ఎంత బృహత్తరమైనటువంటి తేజస్సు ఆ సుదర్శనము కలిగి ఉందో మనం మనస్ఫూర్తిగా భావన చేయాలి. అలాగనే మేరు అంగారశంకాం, మేరు పర్వతం చాలా మంచి ప్రకాశం కలిగినటువంటిది అని అనుకున్నాం. ఇప్పుడు అది చూస్తే ఎలా ఉందిట? ఓ కాష్టం అంటే ఒక కొరివికి ఆరిపోతే కనుక నిప్పు మంట ఆరిపోతే ఎలాగ నిప్పు కణం మాత్రమే మిగులుతుందో అట్లాగా ఇది కనిపిస్తూ ఉన్నది. ఆ మేరు పర్వతము అంగారమా అని అనేటట్లుగా కనిపిస్తుందట. అంటే సగం కాలినటువంటిదైనా కావచ్చు, అగ్ని సంపర్కము కలిగినటువంటి ఓ కాష్టమైనా కావచ్చు, అగ్ని చల్లారిపోయినటువంటి కాష్టమైనా కావచ్చు, దానికి అన్నిటికీ అంగారం అనే పేరు. కాబట్టి సుదర్శన తేజస్సు ముందు ఇప్పుడు ఆ మేరు పర్వతం యొక్క స్థితి ఎలా ఉందంటే చాలా అల్పమైనటువంటి కాంతి కలిగినటువంటిదిగా మారిపోయిందట. ఇక అగ్ని మగ్న అచ్చి ఐక్యం భజతి, దానిలో ఏకమైపోయినట్టుగా కనిపిస్తుందట.
అగ్ని తన తేజస్సంతా సుదర్శన జ్యోతిష్లో కల్పించినట్టుగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది. పైన చిత్రంలో చూసినట్లయితే కింద మంటలు, పైన సుదర్శన చక్రము కనిపిస్తుంది. అదే దాని అర్థం. అగ్నిదేవుడికంటూ ప్రత్యేకించి ఒక ప్రత్యేక స్థానం, వెలుతురు ఇచ్చేటువంటి గుణం ఉంది. ఇప్పుడు ఆ తేజస్సు అంతా సుదర్శనంలోకి వెళ్ళిపోయింది. సుదర్శన జ్యోతిష్యే అంతా కనిపిస్తుంది తప్ప అగ్ని అంతా అంతర్భవించిపోయింది అని అర్థం. అదొక తేజ పదార్థంగా ప్రత్యేకంగా అసలు ప్రకాశమే లేకుండా పోయింది అగ్నికి. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎవరంటే సూర్యచంద్రులు. వారి సంగతి చూస్తే దిన నిశా వల్లభావౌ. సూర్యుడు చంద్రుడు వారి సంగతి చెప్పాలంటే వాళ్ళు కూడా తమ తేజస్సును కోల్పోయారు. కోల్పోయి ఎలా ఉన్నది అని అంటే ఆవర్త వివస్థ. నిజం చెప్పాలనంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏవో చిన్న చిన్న బొమ్మలు పెట్టి కూర్చుంటారే, దీపావళి టపాసుల్లో ఉన్నటువంటి చక్రాల్లాగాను, కేవలము ఏదో విద్యుత్ కాంతులతో వెలిగేటువంటి ఒక చందమామలాగానో అట్లా ఉన్నాయి తప్ప వాటి నిజమైనటువంటి కాంతిని కోల్పోయాయి అని అంటూ స్వల్ప కాంతి కలిగినటువంటిగా మారిపోయాయి. ఇవన్నీ జ్వాలా చక్రం ముందు చాలా అల్పంగా ఉన్నాయి అని. ఇంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆయుధ శ్రేష్టము శ్రీ సుదర్శనము. ఆ దివ్యమైనటువంటి తేజస్సు మిమ్ములను అనుగ్రహించుగాక, మీకు సుఖమును అనుగ్రహించుగాక అని అంటూ సుదర్శన భగవాన్ యొక్క జ్వాలనే వర్ణిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జ్వాల వర్ణనం అనబడేటువంటి ప్రథమ భాగంలో మనం ఉన్నాం. ఒకసారి మళ్ళీ శ్లోకాన్ని అనుసంధానం. సామ్యం ధూమ్యా ప్రవృత్యా ప్రకటయతి నభస్తారకాజాలకాని స్ఫౌలింగీం యాంతి కాంతిం దిశతి యదుదయే మేరు అంగారశంకాం అగ్నిన్మగ్నాచ్చిరైక్యం భజతి దిన నిశా వల్లభావో దుర్లభావౌ జ్వాలావర్తా వివస్తః ప్రహరణపతిజం ధామవత్తద్ధినోతు. ధామ అంటే తేజస్సు, ప్రహరణపతిజం, ప్రహరణపతి సుదర్శనుడు. ఆ సుదర్శనం నుంచి జం పుట్టినటువంటి ధామ మహా మిమ్మల్ని ధినోతు, సుఖమెట్టుగాక, సుఖాన్ని అనుగ్రహించుగాక అని అంటూ చెప్పారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఇది వింటున్నటువంటి మీకు సుదర్శనుని యొక్క దివ్యమంగళం కలుగ్గాక అని ఆశిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాలు వారు, హైదరాబాదు.